అనుపమ గారు చెప్పండి, ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీకు బాగా పాపులారిటీ పెరిగినట్టుందా ఆ నుండి డీజే టిల్లు వచ్చేసరికి, అదే టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి? అదే అరుస్తున్నారు, అనుపమ అనగానే అరుస్తున్నారు అది కదా. అప్పుడు అరుస్తారు. సార్ ఈ సినిమాకి అనుపమ పాపులారిటీకి ఏ సంబంధం లేదు లేదు సార్. లేదు లేదు, నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. చాలా ముందే మేము పెట్టుకున్న తర్వాత రిలీజ్ అయ్యింది సార్. మనం ఏ ఊబిలోకి దిగాం మనం అని చెప్పి, ఎంత ఫాలోయింగ్ ఉందా, ఎలా సాటిస్ఫై చేయాలి దీన్ని అని పెట్టుకున్నాక రిలీజ్ అయ్యాం మేము. లేదు, ఆ నుండి చూస్తున్నాం కదా మిమ్మల్ని. ఈ టిల్లు స్క్వేర్లో యూ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి, ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ని అనుకొని వాళ్ళు ఎందుకో చెయ్యలేదనో మరి చేశారని ఏదో సంథింగ్. ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు. అంటే మీరే జస్ట్ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంక్వైరీ చేసి మీరు చేశారా? కాదు, అసలు నా దగ్గర సినిమా వచ్చింది, నాకు సినిమా నచ్చింది, నేను చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, దీనిలో ఇవన్నీ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు. అవన్నీ నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఆ నుండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్ మీ కెరీర్ పరంగా కానీ? అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా, బిఫోర్ టిల్లు స్క్వేర్. చేసినప్పుడు ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మే కెరీర్లో ఓకే, చేసినప్పుడు నా ఏజ్ 19 అండి. నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేసేది దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 9 years నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి. నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదండి. మల్లిక్ గారు సార్, ఈ సినిమాలో మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత? మీ చెయ్యి సిద్ధు గారు పట్టుకొని చేయించారా, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా చేశారా? సార్ అసలు ఫస్ట్ ఏంటంటే సార్, సిద్ధు రాస్తాడు సార్, చాలా బాగా రాస్తాడు సార్, బ్రిలియంట్గా రాస్తాడు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అందరు థింకింగ్, తను రాయడం వల్ల ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ బట్ సెట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ తను ఏదైతే స్క్రిప్ట్ చదువుకున్నాడు వాడు సీన్కి తను యాక్ట్ చేస్తాడు సార్, నేను డైరెక్ట్ చేస్తాను సార్ లొకేషన్లో. దాంట్లో ఏముంది, కొలాబరేటివ్గా వర్క్ చేసుకొని చేస్తాం సార్. ఈ ఒక్క స్పేస్ అలా లేదు సార్ అసలు ఫస్ట్ నుంచి. ఈ ఒక్క విషయంలో మేమైతే ఈ నెగిటివిటీ రానివ్వకూడదని ఫస్ట్ నుంచి అనుకొని వి బోత్ వాంటెడ్ టు కొలాబరేట్ ఇన్ దిస్ వే అని అనుకొని చేశాను సార్. సో నేను చదివాను సార్, ఇలా ఒక ఆర్టికల్ చదివాను. నేను చదివినప్పుడు ఎందుకు ఇలా అనుకుంటున్నారని నేను అనుకున్నా. నేను మాట్లాడుకున్నాను సిద్ధుతో, ఇది ఎందుకంటే ఫస్ట్ సినిమా చేద్దాం మనకు తెలుసు. అండ్ వీ వెంట్ బ్యాక్ టు ద సెట్ విత్ వెరీ క్లీన్ హార్ట్ అండ్ వీ డిడ్ ద మూవీ సార్. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఐ హ్యావ్ విత్ సిద్ధు త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ సార్. సిద్ధు గారు ఈ ఓ మై లిల్లీతో లిరిసిస్ట్గా మారారు. అండ్ ఇది ఎప్పుడో రాసుకున్న పాట, లేదంటే ఎందుకు రాయాల్సి వచ్చింది, మీ పెన్ ఎందుకు వాడాల్సి వచ్చింది ఈ పాటకి? ఎప్పుడో రాసుకున్న పాట ఏం కాదు సార్. అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అనుకున్న పాట? లేదు, యాక్చువల్లీ అక్కడ ఆ సిచ్యువేషన్లో 4 పాటలు చేయించాను సార్, 4 కూర్చోలేదు. ర్యాండమ్గా అచ్చుతో ఒకరోజు మాట్లాడుతూ హీ సెంట్ ట్యూన్ అండ్ వీ వర్ లైక్ ఓకే దిస్ ఇస్ ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ ట్యూన్ వీ వాంట్. అండ్ మాకు ఆ రోజు టైం లేదు, వేరే లిరిసిస్ట్లకు మాట్లాడి ఫోన్ చేసి. అండ్ ఆల్సో నాకు ఆ పాట వింటే నాకు ఫీలింగ్ వచ్చింది సార్, నాకు రాయాలనిపించింది, నేను రాశాను యాక్చువల్లీ, అంతే. ఓకే, డీజే టిల్లు విషయానికి వస్తే రామ్ మిర్యాల గారి సాంగ్ ఎంత పాపులర్ అయిందో, అనిరుద్ గారు పాడిన పటాస్ పిల్ల కూడా. సో ఈ సీక్వెల్కి సంబంధించి ఆయన ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఆయన పాట ఏమన్నా? లేదు సార్, పాటలు అయిపోయాయండి ఇంకా. ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో ఏమన్నా అనిరుద్ గారిది ఏమన్నా? లేదండి, ఈ సాంగ్ అచ్చు కంపోజ్ చేసినప్పటి నుంచి డే 1 నుంచి వీ హ్యాడ్ డిసైడెడ్ దట్ శ్రీరామ్ చంద్ర ఇస్ ద రైట్ వాయిస్ ఫర్ దిస్ సాంగ్ అని. బికాజ్ రీసెంట్గా తను పాడిన ఓ రెండు మేఘాలు పాట ఉంది కదా బేబీలో, విచ్ ఇస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అది విన్నప్పటి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ వాయిస్ అండ్ తనే పాడాలి ఈ పాట అని డే 1 నుంచి మేము డిసైడ్ అయ్యాను సార్. సిద్ధు గారు ఇక్కడ సార్ సార్ మీరు ఇందాక నుంచి మాట్లాడుతుంది మీ డీజే టిల్లు ఫ్యామిలీ పిక్చర్ అండి. దేనికంటే అందరూ మా ఇంట్లో పిల్లలు ఇప్పుడు కూడా టీవీ ఆన్ చేసుకుని ప్రతిరోజు చూస్తున్నారు. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిలిం. ఇది కూడా ఓకే, దీని గురించి కూడా నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మిమ్మల్ని రాధికాలు అంత ఇబ్బంది పెడుతున్నారు? ఎంతమంది రాధికాలు మిమ్మల్ని లైఫ్లో ఇబ్బంది పెట్టారు? సార్ ఇప్పుడు రియల్ అట్లా అది కూడా కాదు, అట్లా కూడా తప్పు, అది కూడా కాదు, అది కూడా తప్పు.